అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోతాం. డిసెంబర్ ముగింపుకొచ్చి జనవరి మొదటి వారం కావడంతో చలి తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుంది. రాత్రి సమయం 9 దాటిందంటే చాలు వాతావరణం మొత్తం తెల్లటి మంచు దుప్పటి కప్పేసుకున్నట్టు అయిపోతుంది. నేషనల్ హైవే మీదుగా వెళ్ళే వాహనదారులకు అది ఒక పెద్ద సవాలు. ప్రతి సంవత్సరం ఈ శీతాకాలంలో లారీలు, కార్లు ప్రమాదాలకు గురవ్వడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. రాఘవ తన పాత ఆటోను నడుపుకుంటూ హైవేపై వెళ్తున్నాడు. ఆటో ఇంజన్లో నుంచి వచ్చే ఆ శబ్దం ఆ రాత్రిలో కాస్త గట్టిగానే వినపడుతోంది. రాఘవ వయస్సు ఒక 35 ఏళ్ళు ఉంటాయి. ముఖంలో కష్టం చేసిన రేఖలు, కళ్ళల్లో ఎప్పుడూ ఒక రకమైన అప్రమత్తత అన్నీ కనిపిస్తూ ఉంటాయి. గత 10 ఏళ్ళుగా ఆ ప్రాంతంలో ఆటో నడపడం వల్ల అతనికి ప్రతి మలుపు, ప్రతి గుంత బాగా తెలుసు. కానీ ఈరోజు ఉన్నంత దట్టమైన పొగమంచును అతను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. సాధారణంగా మంచు కురిసినా కూడా ఒక 5 లేదా 6 మీటర్ల దూరం వరకు రోడ్డు కనిపిస్తుంది. కానీ ఈ రాత్రి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఆటో హెడ్లైట్ వెలుతురు కేవలం ఒక 2 మీటర్ల దూరం మాత్రమే కనిపిస్తోంది. దానికి తోడు చలిగాలి ఆటో ముందు భాగం నుండి నేరుగా వచ్చి ముఖానికి కొడుతుంటే చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. రాఘవ తన మఫ్లర్ను చెవుల చుట్టూ గట్టిగా చుట్టుకున్నాడు. స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని కళ్ళు రెక్కించి రోడ్డు వైపే చూస్తున్నాడు. చేతులకు గ్లౌస్ వేసుకున్నా కూడా ఆ చలి తీవ్రతకు వేళ్ళు మొద్దుబారిపోతున్నాయి. శ్వాస పీల్చుకుంటే నోటి నుండి తెల్ల పొగ వస్తుంది. వాతావరణం అంత దారుణంగా ఉంది. ఈ రోజేంటో మంచు మరీ దారుణంగా ఉంది. అడుగు తీసి అడుగు వేసేలా లేదు. ఈ హైవే మీద ఇలాగే వెళ్తే రేపటికైనా ఇంటికి చేరుకుంటానో లేదో అని తనలో తానే గొనుక్కున్నాడు. హైవేపై వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. భారీ లారీలు సైతం తమ లైట్లు ఆన్ చేసుకొని గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అయినా సరే ఎప్పుడు ఏ వైపు నుండి ఏ లారీ వచ్చి ఢీ కొడుతుందో తెలియని పరిస్థితి. కాసేపటి క్రితమే ఒక 2 కిలోమీటర్ల వెనుక 2 కార్లు ఒకదానికొకటి ఢీ కొనడం రాఘవ కల్లారా చూశాడు. ఒక కారు వెనుక భాగాన్ని మరో కారు బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ పెద్ద పెద్ద గాయాలు కాలేదు. కానీ వాహనాలు మాత్రం రోడ్డు పక్కన ఆగిపోయాయి. దాంతో హైవేపై ప్రయాణం మరింత నరకప్రాయంగా మారింది. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదం జరగచ్చు అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. వాహనాల హారన్ శబ్దాలు, సడన్ బ్రేకుల చప్పుడు ఆ మంచులో ఒక విధమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. రాఘవ ఆటోలో ప్రస్తుతం ఎవరూ పాసింజర్లు లేరు. ఊరి చివరి గ్రామంలో ఆఖరి డ్రాప్ ఇచ్చేసి తిరిగి తన సొంత ఇంటికి వెళ్తున్నాడు. ఈ పాటికి అతని ఇంట్లో ఉండాలి. కానీ ఈ ట్రాఫిక్ మంచు వల్ల చాలా ఆలస్యం అయిపోయింది. ఇంట్లో భార్య, చిన్న కొడుకు అతని కోసం వేడివేడిగా అన్నం వండి ఎదురు చూస్తూ ఉంటారు. రోజులాగే ఫోన్ చేసి చెబుదామన్నా కూడా ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు. ఈ మంచులో ఇలాగే హైవేపై వెళ్తే క్షేమంగా ఇంటికి చేరడం కష్టమని రాఘవకు పూర్తిగా అర్థమైంది. పెద్ద పెద్ద లారీల మధ్య చిన్న ఆటోను నడుపుకుంటూ వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ప్రాణాలను పణంగా పెట్టి హైవేపై వెళ్ళడం కంటే కాస్త లేట్ అయినా సరే సురక్షితమైన దారి వెతుక్కోవడం మేలనుకున్నాడు. హైవే పక్కన ఆటోను కాసేపు ఆపాడు. ఇంజిన్ ఆపకుండానే ఐస్ లాంటి చల్లటి నీళ్ళతో కళ్ళు కడుక్కున్నాడు. ఆటో సీటు కింద ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు కూడా చలికి ఐస్లా మారిపోయాయి. నీళ్లను మొహం మీద చల్లుకోగానే కళ్ళలో ఉన్న అలసట, నిద్రమత్తు కొద్దిగా తగ్గాయి. చుట్టూ చూస్తే అంతా తెల్లటి పొగమంచు. రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డులు కూడా సరిగ్గా కనిపించడం లేదు. వాహనాలు ఒకదాని వెనుక ఒకటి చీకట్లో నడుస్తున్న చీమల గుంపుల మెల్లగా కదులుతున్నాయి. అప్పుడే రాఘవకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ నేషనల్ హైవేకి సమాంతరంగా లోపల వైపు నుండి ఒక పాత బైపాస్ రోడ్డు వెళ్తుంది.
అది ఒకప్పుడు, అంటే దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి ప్రధాన రహదారిగా ఉండేది. అప్పట్లో బస్సులు, లారీలు, ఎడ్ల బండ్లు అన్నీ ఆ రోడ్డు మీదుగానే ప్రయాణించేవి. కానీ కొత్తగా 4 లైన్ల జాతీయ రహదారి వచ్చిన తర్వాత దూర ప్రయాణాలు చేసేవారంతా అటే వెళ్ళడం ప్రారంభించారు. దాంతో ఆ పాత దారిని ఎవరూ వాడడం మానేశారు. ఆ పాత రోడ్డు చుట్టుపక్కల మైళ్ళ దూరం వరకు ఎలాంటి గ్రామాలు లేకపోవడంతో ప్రభుత్వాలు కూడా దాని మరమ్మతులు పట్టించుకోవడం పూర్తిగా వదిలేశాయి. చాలా కాలంగా అది ఒక పాడుబడిన రోడ్డుగా మారిపోయింది. ఆ రోడ్డు గురించి ఇప్పుడున్న కొత్త డ్రైవర్లకు అసలు అవగాహనే లేదు. కేవలం రాఘవ లాంటి పాత డ్రైవర్లకు మాత్రమే దాని ఉనికి తెలుసు. ఆ పాత రోడ్డు మీదుగా వెళ్తే కనీసం లారీల ట్రాఫిక్ ఉండదు, భారీ వాహనాల వల్ల యాక్సిడెంట్ అవుతుందనే భయం అస్సలు ఉండదు. రోడ్డు కాస్త పాడైనా సరే గుంతలు చూసుకుంటూ నెమ్మదిగా ఆటోను పోనివ్వచ్చు, ఎలాగైనా ఇంటికి క్షేమంగా చేరొచ్చు అని రాఘవ తీవ్రంగా ఆలోచించాడు. ఆ రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంటుందని తెలుసు, కానీ ఈ రాత్రి వేళ హైవే మీదకు వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కంటే ఆధారే నయమనిపించింది. ఆ ఆలోచన రాగానే హైవే పై నుండి కుడివైపునకు ఉన్న ఒక చిన్న లింక్ రోడ్డు వైపు ఆటోని తిప్పాడు. ఆ లింక్ రోడ్డు పాత బైపాస్ రోడ్డుకు కలుపుతుంది. హైవే వదిలి లోపలికి రాగానే వాహనాల హారన్ల గోల, లారీల ఇంజన్ల కర్ణ కఠోరమైన శబ్దాలు ఒక్కసారిగా పూర్తిగా ఆగిపోయాయి. వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. మెయిన్ రోడ్ నుండి కేవలం 100 మీటర్లు లోపలికి వచ్చినా కూడా ప్రపంచం మొత్తం మారిపోయినట్లు అనిపించింది. కేవలం ఆటో ఇంజన్ చప్పుడు మాత్రమే ఆ పరిసరాల్లో వినిపిస్తుంది. చుట్టూ ఉన్న చెట్లు మంచులో పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. రాఘవ ఆటోను ఫస్ట్ గేర్లో వేసి నెమ్మదిగా ముందుకు పోనిచ్చాడు. రోడ్డు పక్కన ఉన్న పొదలు ఆటో బాడీకి తగులుతూ చిన్నగా శబ్దం చేస్తున్నాయి. సుమారు 1 కిలోమీటర్ దూరం ప్రయాణించిన తర్వాత అతనికి ఆ పాత బైపాస్ రోడ్డు ముఖద్వారం కనిపించింది. ఆ పాత రోడ్డు మీదకు రాగానే రాఘవ ఆటో వేగాన్ని మరింత తగ్గించాడు. ఆ రోడ్డు చూడడానికి చాలా సాధారణంగానే ఉంది. పాతకాలపు తారు రోడ్డే, కానీ అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు పడి ఉన్నాయి. రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్డుకు సగం వరకు ఆక్రమించేశాయి అవి. రోడ్డు ఇరువైపులా దట్టమైన చెట్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఈ రోడ్డు మీద కనీసం ఒక్కరు కూడా ప్రయాణించడం లేదని అతనికి పూర్తిగా అర్థమైంది. పిట్ట కనుచూపు కూడా లేదు. అక్కడ ఎవరూ ఉండరు. కనీసం అటువైపు రావడానికి కూడా సాహసించరు అనిపిస్తుంది. అయినా సరే ఇదంతా కేవలం శీతాకాలం రాత్రి కావడం వల్ల, పైగా పాత రోడ్డు కావడం వల్లే ఎవరూ రావడం లేదని తన మనసుకు గట్టిగా నచ్చజెప్పుకున్నాడు. అయినా ఈ చలికాలం రాత్రి ఈ సమయంలో అది పాడుబడిన రోడ్డు మీద ఎవడుంటాడు? అంత హైవే మీద వెళ్తారు కదా. నేనేదో అనవసరంగా ఆలోచిస్తున్నాను. నెమ్మదిగా వెళ్తే ఇంకో అరగంటలో మా ఊరు బోర్డర్కి వెళ్ళొచ్చు అని అనుకుంటూ రాఘవ ఆటోను ఆ పాడుబడిన రోడ్డు మీదే ముందుకు పోనిచ్చాడు. ప్రయాణం సాగుతోంది. ఆటో ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. కిలోమీటర్లు గడుస్తున్నాయి, కానీ రోడ్డు పొడవు మాత్రం తగ్గనట్టే ఉంది. చలిగాలి తీవ్రత ఆటో ఇరువైపుల నుండి లోపలికి వస్తూ రాఘవను వణికించేస్తూ ఉంది. ఆటో వెనుక సీట్లు ఖాళీగానే ఉండడం వల్ల ఆ గాలి లోపల సుడిగుండంలా తిరుగుతోంది. రాఘవ ఆటో స్పీడ్ మీటర్ చూశాడు. 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. ఈ రోడ్డు మీద అంతకంటే వేగంగా వెళ్ళడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇక్కడ ఏ గుంత ఎక్కడ ఉందో చీకట్లో సరిగ్గా అంచనా వేయడం చాలా కష్టం. రోడ్డు చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది. రోడ్డు మీద అక్కడక్కడ చిన్న చిన్న జంతువులు, అంటే అడవి పిల్లులు లేదా కుందేళ్ళు రోడ్డు దాటుతాయేమో అని చూశాడు. కానీ కనీసం ఒక చిన్న పురుగు కూడా ఎక్కడ కదలడం లేదు. అంతా గడ్డకట్టుకుపోయినట్టే ఉంది. రాఘవ తన చేతి గడియారం వైపు చూసుకున్నాడు. సమయం 10:40 అవుతోంది. తను ఈ పాడుబడిన రోడ్డు మీదకి వచ్చి దాదాపు 20 నిమిషాలు దాటిపోయింది. అయినా సరే రోడ్డు ఇంకా సాగుతూనే ఉంది. ఈ దారి ఇంత పొడవు ఉంటుందా అని అతనికి చిన్న అనుమానం వచ్చింది. కానీ పాత రోడ్డు కాబట్టి మలుపులు ఎక్కువ ఉంటాయని గుర్తు తెచ్చుకున్నాడు. రోడ్డు ముందుకు వెళ్ళే కొద్దీ మంచు మళ్ళీ కొద్దిగా దట్టం కావడం ప్రారంభమైంది. ఇందాక ఉన్నంత పల్చగా లేదు.
ఆటో అద్దాల మీద నీటి చుక్కలు పేరుకుపోతున్నాయి. రాఘవ తన చేతితో ఆటో ముందున్న చిన్న విండ్షీల్డ్ని తుడిచాడు. మంచు కారణంగా రోడ్డు మీద ఉన్న గుంతలు ఇప్పుడు సరిగ్గా కనిపించడం లేదు. దాంతో ఆటో ఒక్కసారిగా ఒక పెద్ద గుంతలో పడి పైకి లేచింది. ఆటో వెనుక భాగం గట్టిగా ఊగింది. రాఘవ వెంటనే బ్రేక్ వేసి ఆటోను కంట్రోల్ చేశాడు. అదృష్టవశాత్తు ఆటో చైన్ ఊడిపోలేదు, ఇంజిన్ కూడా ఆగిపోలేదు. ఒకవేళ ఈ నిర్మానుష్యమైన రోడ్డు మీద ఆటో రిపేర్ వస్తే ఈ చలి రాత్రిలో సహాయం చేయడానికి ఒక్క మనిషి కూడా దొరకడు. ఆ ఆలోచన రాఘవకు ఒంట్లో వణుకు పుట్టించింది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఫస్ట్ గేర్లోనే ఆటోను నడపడం ప్రారంభించాడు. రోడ్డు ఇరువైపులా ఉన్న పొదలు ఇప్పుడు మరింత ఎత్తుగా పెరిగాయి. కొన్ని చోట్ల ఆ పొదల కొమ్మలు రోడ్డు మీదకు కూడా వచ్చేశాయి. ఆటో వెళ్తుంటే ఆ కొమ్మలను గుద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాఘవకు ఈ రోడ్డు మీద ప్రయాణం కాస్త విసుగ్గా అలసటగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ అంత దూరం ప్రయాణించాలి. పైగా ఆ హైవే మీద ఉన్న ఘోరమైన మంచును ఎదుర్కోవాలి. కాబట్టి ఎలాగైనా ఈ దారిలోనే ముందుకు వెళ్ళి టౌన్ చేరుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. చుట్టూ ఉన్న వాతావరణం నార్మల్గానే ఉంది. కానీ మనుషులెవరూ లేకపోవడం వల్ల కలిగే ఒక రకమైన ఏకాంతం రాఘవను ఆవరించింది. తను రోజుకు వందల మంది ప్యాసింజర్లను ఎక్కించుకొని తిరిగే వ్యక్తి. అలాంటిది ఈ రాత్రి కనీసం మాట్లాడడానికి కూడా ఎవరూ లేకపోవడం అతనికి వింతగా అనిపించింది. రోడ్డు మీద ఎక్కడ ఒక ఇల్లు కానీ కనీసం ఒక చిన్న టీ కొట్టు కానీ ఏవీ లేవు. కానీ ఎప్పుడో పాడుబడిపోయిన కట్టడాల్లా దూరంగా కనిపిస్తున్నాయి. రాఘవ ఆటోను అలాగే ముందుకు పోనిస్తూ రోడ్డు మీద వస్తున్న ప్రతి మలుపును జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మంచు కురుస్తున్న ఈ శీతాకాలపు రాత్రి ఆ పాడుబడిన రోడ్డు మీద రాఘవ ఆటో ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో, తను క్షేమంగా ఇంటికి ఎప్పుడు చేరుకుంటాడో అనే ఆలోచనలతో రాఘవ స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు. చలిగాలి తీవ్రత పెరిగింది. కానీ రాఘవకు మాత్రం నుదుటి మీద చెమట పుడుతోంది. ఎందుకో అతని మనసులో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఆటో ఇంజిన్ చప్పుడు తప్ప మరే శబ్దమూ లేని ఆ అడవిలాంటి దారిలో ఒక్కసారిగా కుడివైపున ఉన్న దట్టమైన పొదల నుండి సలసలమంటూ ఎండుటాకులు నలిగిపోతున్న శబ్దం వినపడింది. రాఘవ కళ్ళు వెంటనే కుడివైపునకు తిరిగే. ఆటో హెడ్లైట్ వెలుతురు రోడ్డు మీద పడుతున్న ఇరువైపులా ఉన్న చీకటి పొదల్లో ఏదో ఒక పెద్ద ఆకారం కదులుతున్నట్టు స్పష్టంగా తెలిసింది. ఏదైనా అడవి జంతువు కావచ్చా అని అనుకుంటూ రాఘవ ఆటో వేగాన్ని కొద్దిగా పెంచాడు. కానీ ఆ శబ్దం ఆటోతో పాటే సమాంతరంగా వస్తోంది. అది సాధారణంగా నడుస్తున్నట్టు లేదు, 4 కాళ్ళ మీద వేగంగా దూకుతున్నట్లు ఉంది. అప్పుడే అకస్మాత్తుగా ఆ ఆకారం పొదల్లో నుంచి ఒక్క ఉదుటున రోడ్డు మీదకు దూకింది. రాఘవ గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. భయంతో అతని చేతులు వణికిపోయి స్టీరింగ్ పక్కకు తిరిగింది. చాకచక్యంగా ఆటోను కంట్రోల్ చేసి బ్రేక్ వేశాడు. ఆటో హెడ్లైట్ ఫోకస్ నేరుగా ఆ జీవి మీద పడింది. అది ఒక రకమైన భయంకరమైన పిశాచే. దాన్ని చూడగానే రాఘవకు నోట మాట రాలేదు. ఒళ్ళంతా బిగుసుకుపోయింది. రూపం చూడ్డానికి ఒక క్రూర జంతువులా 4 కాళ్ళ మీద వంగిపోయి ఉంది. కానీ దాని శరీరం, చేతులు, కాళ్ళ నిర్మాణం అచ్చం మనిషిలాగానే ఉంది. ఒళ్ళంతా నల్లటి పొడవైన వెంట్రుకలు, రక్తం కారుతున్నట్లుగా పదునైన గోళ్ళు ఉన్నాయి. అన్నిటికంటే భయంకరమైనది దాని యొక్క ముఖం. మనుషుల ముఖంలాగానే ఉన్న కళ్ళు మాత్రం భయంకరంగా ఉన్నాయి. నోరు తెరిచి ఉన్న ఆ జీవిదంతాలు రంపపు పళ్ళలా పదునుగా ఉన్నాయి. నోటి నుండి లాలాజలం రోడ్డు మీదకు కారుతోంది. అది మనిషి కాదు, అలాగని కేవలం జంతువు కూడా కాదు, ఒక వికృత జల పిశాచిలాగా ఉంది. ఆ జీవి రాఘవ వైపు చూస్తూ ఒక్కసారిగా వికృతంగా అరిచింది. ఆ అరుపు ఒక మనిషి ఏడుపులా, నక్కల ఊలలా కలిసిపోయి ఆ రాత్రివేళ అడవిని ప్రతిధ్వనించేలా చేసింది. ఆ శబ్దానికి రాఘవ చెవులు బద్దలైపోయేంత పనైంది. భయం అతని నెత్తును ఉడికించింది. అక్కడ ఒక్క క్షణం ఆగిన తన ప్రాణాలు దక్కవని అర్థమైంది. రాఘవ వెనుక ముందు ఆలోచించకుండా ఆటోను యాక్సిలరేటర్ ఇచ్చి ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న ఒక చిన్న తుప్పల్లోనికి తీసుకుని వెళ్ళి దాని పక్క నుంచి ఆటోను ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆటో ఇంజిన్
గట్టిగా అరుస్తూ ముందుకు దూసుకెళ్ళింది. ఆ జీవిని దాటుకుంటూ ఆటో వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. కానీ ఆ జీవి అంత సులభంగా వదిలేలా లేదు. అది 4 కాళ్ళ మీద లేచి ఊహించని వేగంతో ఆటో వెనుక ఉరకడం ప్రారంభించింది. రాఘవ వెనుక అద్దంలో నుంచి చూశాడు. ఆ జీవి మంచును చీల్చుకుంటూ ఆటోను దాదాపు అందుకోవడానికి వచ్చేస్తోంది. దాని వేగం చూసి రాఘవకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దేవుడా, నన్ను కాపాడు అని గట్టిగా అరుస్తూ ఆటోను మరింత వేగం పెంచాడు. పాడుబడిన రోడ్డు మీదున్న గుంతలను కూడా అస్సలు పట్టించుకోకుండా ఆటో గాల్లోనికి లేస్తూ పడుతోంది. కానీ ఆ భయంకరమైన పిశాచి ఒక్కసారిగా పైకి ఎగిరి ఆటో వెనుక భాగం మీదకు దూకింది. దబాలుమంటూ ఒక పెద్ద భారీ శబ్దం వచ్చింది. ఆటో వెనుక భాగం మొత్తం కుంగిపోయింది. ఆ జీవి బరువుకు ఆటో బ్యాలెన్స్ తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్ళబోయింది. రాఘవ స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని రోడ్డు మీదే ఉంచడానికి తన శక్తినంతా ఉపయోగించాడు. వెనుక కూర్చున్న ఆ భయంకరమైన ఆకారం తన పదునైన గోలుతో ఆటోను గట్టిగా చీల్చడం మొదలుపెట్టింది. గట్టి శబ్దాలు, ఆటో కవర్ ముక్కలుగా గాల్లోనికి లేచిపోతున్నాయి. దాని గోళ్ళు ఆటో ఇనుప రాడ్లకు తగిలి ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఆ జీవి మళ్ళీ భయంకరంగా అరుస్తూ తన చేతిని ముందుకు చాచి రాఘవ తలను అందుకోవడానికి ప్రయత్నించింది. దాని దగ్గర నుండి భయంకరమైన వాసన తగులుతోంది. రాఘవ తల వంచుకొని ఆటోను అటూ ఇటూ తిప్పడం ప్రారంభించాడు. ఆటోను ఇటూ అటూ తిప్పడం వల్ల వెనుక ఉన్న ఆ ఆకారం పట్టు తప్పి కింద పడిపోతుందని అతని యొక్క ఆశ. ఆటో ఒక పెద్ద మలుపు తిరిగినప్పుడు ఆ జీవి ఆటో పైనుంచి రోడ్డు మీదకి జారి పడిపోయింది. రోడ్డు మీద పడి దొర్లినా సరే అది వెంటనే మళ్ళీ లేచి నిలబడింది. దాని ఒంటికి దెబ్బలు తగిలినా దానికి అసలు ఏమీ తెలియనట్లు ఉంది. అది మరింత కోపంతో ఊగిపోతూ ఈసారి నేరుగా ఆటో పక్క నుండి పరిగెడుతూ రాఘవ వైపుకు దూకేస్తూ ఉంది. దాని పదునైన గోళ్ళు రాఘవ కూర్చున్న డ్రైవర్ సీటు పక్క భాగం మీదుగా దూసుకొని వెళ్ళాయి. ఆటో సైడ్ అద్దం ముక్కలైపోయింది. ఆ జీవి దాడికి ఆటో ముందు వైపున్న విండ్షీల్డ్ పగిలిపోయింది. ఆటో బాడీ మొత్తం ఘోరంగా డ్యామేజ్ అయింది. ఇంజన్లో నుంచి భయంకరమైన శబ్దాలు. అయినా రాఘవ యాక్సిలరేటర్ను అస్సలు వదలట్లేదు. తన ప్రాణం మీద ఆశతో భార్య పిల్లల ముఖాలను గుర్తు చేసుకుంటూ ఆటోను చావు కేకలు పెట్టిస్తూ ముందుకు పోనిచ్చాడు. రోడ్డు ముగింపునకు వస్తున్నట్లు దూరంగా కొన్ని వెలుతుర్లు కనిపించాయి. అది జాతీయ రహదారికి కలిసే మెయిన్ రోడ్ జంక్షన్. అక్కడ కరెంటు స్తంభాలు, దూరం నుండి వచ్చే హైవే వాహనాల హెడ్లైట్ల వెలుతురు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వెలుతురును చూడగానే ఆటోను వెంటాడుతున్న ఆ భయంకరమైన ఆకారం ఒక్కసారిగా ఆగింది. దానికి వెలుతురు అన్న, మనుషుల యొక్క సంచారం అన్న భయం కావచ్చు. అది రోడ్డు పక్కన నిలబడి వెళ్ళబోతున్న రాఘవ ఆటో వైపు చూస్తూ ఆఖరిసారిగా ఒక భయంకరమైన ఆక్రోశంతో కూడినటువంటి ఒక భయంకరమైన అరుపు అరిచింది. ఆ తర్వాత మంచు చీకట్లోనికి, ఆ దట్టమైన పొదల్లోనికి వెళ్ళిపోయి మాయమైపోయింది. రాఘవ ఆటో ఎలాగోలా మెయిన్ హైవే జంక్షన్ మీదకు వచ్చి ఆగింది. జంక్షన్లో ఉన్న ఒక చిన్న హోటల్ లైట్ల వెలుతురులో ఆటో వచ్చి ఆగగానే రాఘవ స్టీరింగ్ మీద తలపెట్టి గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. అతని ఒళ్ళంతా చలికి కాదు భయానికి వణికిపోతోంది. హోటల్ దగ్గర ఉన్న కొందరు వ్యక్తులు ఆటో స్థితిని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆటో టాప్ మొత్తం చీలిపై ఉంది. బాడీ అంతా ఎవరో పెద్ద గోళ్ళతో గీరినట్లు ఘోరమైన మచ్చల్లాగా భయంకరంగా కనిపిస్తుంది. అద్దాలు పగిలిపోయాయి. ఏమైంది తమ్ముడు, యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏంటి, ఇలా అయిపోయింది ఏంటి నీ ఆటో అని వాళ్ళు అడిగారు. రాఘవ ఏమీ మాట్లాడలేకపోయాడు. కళ్ళల్లో నీళ్లతో, భయంతో, వణుకుతున్న చేతులతో ఆ పాడుబడిన రోడ్డు వైపు చూశాడు. ఆ రాత్రి తను చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాడని అతనికి అర్థమైంది. ఆ తర్వాత రాఘవ తన జీవితంలో ఎప్పుడు ఎంతటి దారుణమైన మంచు కురిసినా, ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఆ పాడుబడిన పాత రోడ్డు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ దారి ఒక భయంకరమైన జ్ఞాపకంగా అతని మనసులో నిలిచిపోయింది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాల దారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.